శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 50. శ్రీరామ జయ రామ జయ జయ రామ. గండుపిల్లిపై దయ. విద్యాసాగర, మహాత్ముల దృష్టిలో జంతు, పశు, పక్షి, మానవులనే భేదభావం ఉండదు. అందరిలోనూ అన్నింటిలోనూ గల చైతన్య స్వరూపుడై ఉన్న పరమాత్మపైననే వారి దృష్టి. పరళిలో శ్రీ సమర్థులు స్థిరంగా ఉండే రోజులలో నిత్యము ఒక గండుపిల్లి నైవేద్యం చేయు వేళకు వస్తుండేది. దేవునికి నివేదన పూర్తయిన పిదప ఆ పిల్లిని రామ్ అని పిలవగానే ఆయన దరిచేరేది. దానికి నెయ్యితోనూ పెరుగుతోనూ కలిపిన అన్నం తినిపించేవారు. తర్వాత దానికి ఒక ప్రత్యేకమైన గిన్నెతో నీరు త్రాగించి రామా తృప్తి అయ్యిందా అని దానిని లాలించి తర్వాత భుజించేవారు. ఇలా రోజు జరుగుచున్నది. ఒకరోజు రామా రామా అని ఎంత పిలిచినా పిల్లి రాలేదు. ఏమైందని శిష్యులను అడిగితే ఏమీ చెప్పక కొందరు పోయి దాన్ని వెదికి ఫలానా చోట ఉన్నదని చెప్పారు. శ్రీ సమర్థులు స్వయంగా పోయి దానిని లాలించి తీసుకొచ్చి చూస్తే ఎవరో దాని కళ్ళలో కారం జల్లినట్లు వారికి అర్థమైంది. దాని కళ్ళ నుండి నీరు గారుచుండుట చూచి ఈ పని ఎవరు చేశారని నిగ్గుదీశారు. అది ఉదయం పాలగిన్నెలో మూతి పెట్టింది, అందుకని దానికి బుద్ధి రావాలని అలా చేశానని ఒక శిష్యుడు నేరం ఒప్పుకున్నాడు. శ్రీ సమర్థులు, నాయనలారా, మీరందరూ శ్రీరామప్రభుని సొమ్ము తినడానికి అర్హులైతే అది మాత్రం అనర్హురాలా? ఏమి ఈ అఘాయిత్యం? ఈ భూమిపై సకల ప్రాణులు శ్రీరాముని ఆధీనమే, సకల వస్తు సముదాయము శ్రీరాముని సంపదయే. ఏ జీవిని కష్టపెట్టినా శ్రీరాముని కష్టపెట్టుట కాదా? ఇక ముందెప్పుడు ఇట్లు చేయవద్దని మందలించి ఆ పిల్లి యొక్క కండ్లు తుడిచి కంటిలో నెయ్యి పోసి నీరు పోసి దానికి పాలు అన్నం తినిపించి శ్రీరామునికి క్షమాపణలు చెప్పినారు. అంతటి ఔదార్య సంపన్నులు కాబట్టే వారి వాక్కు వేదవాక్కుగా పనిచేసిందని నిత్యానందులు తెలిపినారు. విజయభేరి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారి వాక్కునకు తిరుగులేదని శివాజీకి దృఢమైన నమ్మకం. ఆయన ఎటు దండెత్తి వెళ్ళుచున్నా ఎంత ఇబ్బంది అయినా శ్రీ సమర్థుల వారిని దర్శించి వారి దీవెనలు పొంది వెళ్ళేవాడు. అదేవిధంగా ఒకరోజు కర్ణాటక రాజ్యంలో కొంత భాగం స్వాధీనం కాలేదని రెండవసారి దండెత్తిపోయే ముందు గురుదేవుల దర్శనమునకు వచ్చెను. ఆయనకు నమస్కరించి యుద్ధమునకు ఆజ్ఞేయమని వేడెను. అప్పుడు శ్రీ సమర్థులు, విజయభేరి మ్రోగించుము, త్వరలో అజేయుడివై తిరిగి రమ్ము అని దీవించి పంపిరి. శివాజీ అక్కడ ఉన్న కార్యకర్తలందరికీ మఠమునకు ఏ కొరతయూ లేకుండా చూచుకొనున్నట్లు ఏర్పాట్లు చేసి బయలుదేరిపోయిను. శివాజీ పేరు విన్నంతనే అనేక మంది చిన్న చిన్న రాజులు వారితో స్నేహమునకు సుముఖముగా ఉండిరి. ఎదురు తిరిగిన వారిని దండించి ఆ రాజ్యములను మరి ఒక సామంతులకు అప్పగించుచు దిగ్విజయ యాత్ర చేసి చివరకు సైన్యముతో సహా శ్రీశైల యాత్రకై వెళ్ళెను. శివాజీ వైరాగ్యం. శ్రీశైల దర్శనం పూర్తి చేసుకుని కర్దలీవన దర్శనమునకై పోయెను. ఆ చోటనున్న దత్తపాదుకులను దర్శించిన తోడనే శివాజీకి వైరాగ్యం ఉదయించెను. మంత్రి పరివారముతో అతడిట్లనెను, మీరందరూ తిరిగిపోండు. శ్రీ సముద్రుల వారికి నేనిక్కడ తపశ్చర్యను ఆచరించుచున్నానని తెలుపుడు. రాజ్య వ్యవహారములు వారు ఏ విధంగా నడపమందురో ఆ విధంగా చేయుడు. మన రాజ్యమునకు రాజు ఆ గురుమహారాజే కావున వారి సలహాల ప్రకారం నడిపించమని బోధించినారు. మంత్రులు సైనికులు ఖిన్నులైనారు. అందులో సన్నిహితుడైన మంత్రి, మా ప్రభో, తమరు శ్రీ సముద్రుల వారి ఆజ్ఞ నొందినది యుద్ధం చేసి విజయం సాధించుటకే గాని తపస్సు చేయుటకు పొంది ఉండలేదు. మేము సేవకులము, తమరి ఆజ్ఞను పాలించదము. కానీ శ్రీ సముద్రుల వారికి ఈ విషయమై మేమేమి చెప్పగలము? తమరు వచ్చి సకల నిర్ణయములు చేయుట ఉచితము అని చెప్పగా శివాజీ, ఈ ప్రదేశము తపస్సుకు అనుకూలము. శ్రీ సముద్రుల అనుగ్రహం లేనిదే నేను ఇక్కడికి వస్తున్నా. ఇదంతా వారి కృపయే అనుకుంటున్నానని పలికెను. రాజు ఎంత చెప్పినా వినటలేదని రఘునాథరావు అనే సేనానాయకుడు చేతులు జోడించి, ప్రభు, తమరు భవానీదేవిని ప్రార్థించి సరియైన నిర్ణయం తీసుకుంటే సముచితంగా ఉంటుంది. మనకు సామ్రాజ్య సంస్థాపన యందు ఆ తల్లి యొక్క దయాదృష్టియే గదా సహకరించిందని విన్నవించెను. శివాజీ భవానీ మాతను ప్రార్థన చేసెను. ఆ సమయంలో శ్రీ సమర్థులు కూడా ధ్యాన నిష్ఠ యందున్నారు. దేవిని ప్రార్థించినారు. దేవి శివాజీ హృదయమునందు ప్రకాశించి, నీవు రాజ్యమును సుస్థిరంగా పాలించవలెను, తపస్సు వలదు, వెంటనే వెళ్ళి పట్టాభిషేకం చేసుకునమని ప్రబోధించెను. తదుపరి శివాజీ దేవి ఆజ్ఞను అనుసరించి సకల సైన్యముతో తిరిగి వచ్చి విజయోత్సవ ఏర్పాట్లు చేయ నిశ్చయించి ముందుగా గురుదర్శనాభిలాషతో మఠమునకు పోయిను. శ్రీ సమర్థుల వారికి జరిగినదంతయు విశదముగా వివరించగా వారు పకపక నవ్వి, నీవు చేయు తపస్సును ఇంతవరకు అవగాహన చేసుకోలేదా అని హాస్యం చేశారు. అచ్చటనే 2 రోజులుండమని తదుపరి కార్యమునిట్లు సూచించారు. గాగా భట్టు గారిని రప్పించము, రాజ్యాభిషేకమునకు ముహూర్తం నిర్ణయించమనము. నీవిప్పుడు ఛత్రపతివై రాజ్యం ఏలాలి.
అదే నీ కర్తవ్యమని నిర్దేశించి చెప్పి వీడ్కోలు పలికినారు. గురుని ఆజ్ఞ మేరకు శివాజీ మహారాజు ప్రతాప్గఢ్కు వెళ్ళి అక్కడి నుండి రాయగఢ్కు వెళ్ళినారు అని నిత్యానందుల వారు తెలిపి ముందు కథను ఇట్లు వివరింపసాగిరి. శివాజీ పట్టాభిషేకం, ఛత్రపతి బిరుదు. విద్యాసాగర గురు శిష్య సంబంధమునందు శ్రీ సమర్థులు శివాజీ మహారాజు చెప్పుకొనదగిన వ్యక్తులు. అటువంటి గురువు, అటువంటి శిష్యుడు నా భూతో నా భవిష్యతి అని చెప్పవచ్చును. శ్రీ సమర్థులు ప్రత్యేకంగా గాగా భట్టు రాజపురోహితుడుగా అతనికి ఎంతో గౌరవం ఇచ్చి మాట్లాడుచుంటారు. ఆయన పైఠాన్ నగరం పోయి 3 సంవత్సరములైనది. వారిని రప్పించవలసిందిగా శ్రీ సమర్థుల వారి ఆజ్ఞ. కావున ఒక లేఖను రాసి శివాజీ తన వద్ద నుండి బాధ్యత గల అధికారి చేతికిచ్చి ఆహ్వానపత్రముగా భావించి రావలేనని చెప్పుమని పంపెను. గాగాభట్టు గారు లేఖను చదువుకొని అతనితో పాటుగా బయలుదేరి వచ్చెను. శివాజీ మర్యాదపూర్వకంగా ఆదరించి రాయగఢ్కు తీసుకొని పోయెను. అక్కడి నుండి ఇరువురును శ్రీ సమర్థులను దర్శింపవచ్చిరి. సమర్థులు ఆశీర్వదించి, భట్టుగారు, మన శివాజీ ఛత్రపతి అయినాడు. శుభముహూర్తమునందు మహాసామ్రాజ్య పట్టాభిషిక్తునిగా చేయండి. రాజ్యము నలుమూలలా శాంతి భద్రతలు నెలకొంటాయి. అందరికీ ఆహ్వాన పత్రికలు పంపండి. మీరే సకల కార్యభారములు వహించి బ్రాహ్మణులకు సన్మానములు అందించండి. అందరి దీవెనలు శివాజీకి ఇప్పించండి అని కార్యభారమును గాగాభట్టు గారిపై ఉంచారు. గాగాభట్టు సంతోషంతో కార్యమును నిర్వహిస్తానని మాట ఇచ్చారు. అన్ని ఏర్పాట్లు జరిగినవి. పట్టాభిషేకం దగ్గర పడుచుండగా ఒకరోజు శివాజీ పరళీకి వచ్చి శ్రీ సమర్థుల వారిని దర్శించెను. శ్రీ సమర్థులు ఏమిటి ఆలోచన అని పలకించిరి. పాదాభివందనమాచరించి శివాజీ, నాదొక చిన్న కోరిక, అనుమతించదనన్నచో విన్నవించదనని ముకుళిత హస్తుడై ప్రార్థించాడు. శ్రీ సమర్థుల వారు ఇంతగా సందేహిస్తున్నావంటే అదేదో కఠినమైనదే కావచ్చునన్నారు. లేదు గురుదేవా, తమరికది కఠినమేమీ కాదు అన్నారు శివాజీ. అట్లయినా చెప్పమన్నారు. ఈ దేహము నా జీవితము, ఈ రాజ్యము నా సర్వస్వము తమరి అనుగ్రహ రూపమై ఉన్నది. రేపు నేను ధరించబోవు రాజకిరీటమును తమరు ఒక్కసారి ధరించి అనుగ్రహించిన ఎడల నా జన్మ ధన్యమగునని పలుకుచూ కన్నుల వెంట అశ్రువులు కార్చుచూ ప్రార్థించినాడు. శ్రీ సమర్థులు క్షణం ఆలోచించి, సరే, నీ ఇష్టమే జరగనిమ్ము అని వరమిచ్చారు. ఆనందోత్సాహములు పెనవేయగా ఆ ఘమేఘాలపైన రాయగఢ్కు పోయి సకల రాజనాంఛనములను తీసుకుని తన భార్యా పిల్లలతో సహా బయలుదేరి వచ్చినారు. శ్రీ సమర్థుల వారిని ఉచితాసనమున కూర్చుండజేసి ముందుగా పాదపూజ చేసినారు. తర్వాత వస్త్రభూషణాలతో అలంకరించి ఆ రాజకిరీటమును వారి శిరస్సు పైన అలంకరించి పాదాభివందనములు చేసి పరవశించినారు. ఆ కార్యక్రమం పూర్తి కాగానే శ్రీ సముద్రుల వారు ఆశీపూర్వకముగా ఆ కిరీటమును శివాజీకి తలపైన అలంకరించి తాము కృతకృత్యులమైనామని పలికిరి. ఆ మరుసటి దినమున రాయగఢ్లో శివాజీకి ఛత్రపతిగా మహాసామ్రాజ్య పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. అంతకు ముందు కూడా ఆయన రాజే కానీ ఇప్పుడు ఛత్రపతి అని కొనయాడినారు. శ్రీ సమర్థులు తొలిగా వారికి వ్రాసిన లేఖలో ఇలా ఆశీర్వదించారు. నిశ్చయాచ మహామేరు బహుత జనాసి ఆధారు అఖండ స్థితీ చ నిర్ధారు శ్రీమంత యోగి పరోపకార చియారాసి ఉద్దండ ఘడతీ జయాజీ తయాగుణా మహత్వాసి తులనాంకయించి నరపతి హయేపతి గజపతి గడపతి భూపతి దళపతి పురందర్ ఆణి ఆదిశక్తి పుష్ఠీభాగి యశవంత్ కీర్తిపంత్ సామర్థవంత్ బలవంత్ పుణ్యవంత్ నీతివంత్ జానతా రాజా ఆచారశీల్ విచారశీల్ దానశీల్ ధర్మశీల్ సర్వజ్ఞ పణేసుశీల్ సకళాఠాయి దేవధర్మ గో బ్రాహ్మణ్ కరావయా సంరక్షణ్ హృదయస్థ జాలా నారాయణ ప్రేరణా కేలి. ఇందులో శివాజీ పైన ధర్మరక్షణ భారం మోపుచు అతను కీర్తిమంతుడొకటికై ఏ విధంగా మసలుకోవాలో బోధన కూడా చేసినట్లే ఆ విధంగా వారు ఆశీర్వదించినవన్నింటినీ శివాజీ నెరవేర్చినారు. సద్గురుని అనుగ్రహాన్ని పొంది చరితార్థుడైనారు. సద్గురువు తానుగాక దేవి భవానీమాత ద్వారా కూడా సందేశం ఇప్పించారు. మానవ రూపంలో ఉన్న దైవం సద్గురువు, శిలారూపంలో ఉన్నది దేవీ భవాని. సద్గురువు బోధ పట్ల ఒకవేళ వ్యతిరేకత శిష్యునికి ఎప్పుడైనా కలగవచ్చు, కానీ దేవి చెప్పితే ఇక దానికి వ్యతిరేకంగా నడుచుకొనుట అనేది ఉండదు. అందుకే శ్రీ సమర్థులు శివాజీని కదలీవనానికి పంపించి అక్కడ తర్క వితర్కములు జరిపించి దేవి చేత ఆజ్ఞ చేయించారు. దేవి ఆజ్ఞను శిరసావహించమని సమర్థులు సమర్థించారు. ఆ విధంగా శ్రీ సమర్థుల సమయస్ఫూర్తితో శిక్షణతో రాజ్యపాలనను కొనసాగించినాడు శివాజీ మహారాజు.
ఈ గురు శిష్యులిరువురి కీర్తి ఆచంద్ర తారార్కమైనదని శ్రీ నిత్యానందులు చెప్పి మరి ఒక లీలను వివరింపసాగిరి. శ్రేష్ఠుల వారి పరమపద ప్రాప్తి. శ్రీ సముద్రుల వారిని ఒకసారి వచ్చి కనబడవలసిందిగా కోరి శ్రేష్ఠుల వారు శిష్యునితో లేఖ పంపియుండిరి. తర్వాత వీలు చూచుకొని ఒకసారి శ్రీ సముద్రులు శ్రేష్ఠుల వారి వద్ద కొన్ని దినములు గడిపిరి. ఇరువురు ఆధ్యాత్మిక చర్చలు చేయుచు సంతోషంగా నుండిరి. శిష్యమండలిని, శ్రేష్ఠుల వారి కుమారులను, వారి పిల్లలను అందరినీ సుఖంగా ఉండమని ఆశీర్వదించి అన్నగారి వద్ద వీడ్కోలు తీసుకుని తిరిగి చాపలకు చేరుకొనిరి. ఆ వెంటనే శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లు చేసినారు. అవి పూర్తి అయిన పిదప 1 సంవత్సరం పర్యటనలలోనూ అనేక కార్యక్రమాలలో గడిచినది. శ్రేష్ఠుల వారి శిష్యుడైన దేశ్ముఖ్ అను వారు తన కుమారుని పెండ్లి సందర్భంగా గురుదేవులు వారి గ్రామానికి రావాలనని పట్టుబట్టినారు. వారి మాట కాదనలేక ఆ గ్రామానికి పోయి వారింట శుభకార్యమును జరిపించి ఆశీర్వచనములు ఇచ్చినారు. దేశ్ముఖ్ యొక్క బలవంతం మీద మరికొన్ని రోజులు అచ్చట గడిపి ఇంటికి పోవలయ్యనని చెప్పి బయలుదేరినారు. జాంబగాం చేరే లోపున దేహిల్ అను గ్రామం చేరి ఊరి బయట మామిడి తోటలో బస చేసినారు. శక సంవత్సరం 1598 ఫాల్గుణ బహుళ చతుర్దశి యందు వారు దేహము విడవలసి ఉన్నదని తెలిసింది. వెంటనే శిష్యమండలికి చెప్పినారు, నేనిక్కడనే శరీరం విడుచుటకు శ్రీరామప్రభువుల ఆజ్ఞ అయినది. కాబట్టి మీరందరూ ఇంటి వద్ద వారికి గ్రామస్తులకు తెలపండి అనగా అందరూ గొల్లున ఏడవదొడంగిరి. వారందరికీ చెప్పవలసినవన్నీ చెప్పి, నా గురించి ఎవరైనా ఏడవరాదు, నేను నిత్యుడను, సత్యుడను, శాశ్వతుడను, దేహమశాశ్వతం, ఎన్నడైనను ఎవ్వరైనను విడువవలసిందే, మీ అందరికీ శ్రీరామ రక్ష అని ఆశీర్వదించి ధ్యానస్థులై వారి ఆత్మను పరమాత్మలో అనుసంధానమనర్చిరి. ఆ సమయంలో శ్రీ సముద్రుల వారు చాపల్ మఠంలో ఉద్ధవుని చేత రాత్రి 2 జాముల వరకు కీర్తన చేయించి ఆ సమయంలోనే అందరినీ నదీ స్నానం చేద్దాం రమ్మని తీసుకొని పోయిరి. అట్లెందుకు చేసినారో తరువాత చాలా కాలానికి తెలిసింది. ఇంతలో జాంబా గ్రామస్తులు భార్యాపుత్రులందరూ వచ్చి చేరినారు. శ్రేష్ఠులు వారి భౌతిక కాయమును అచ్చటనే దహనం చేయుటకు నిర్ణయించినారు. ఆయన భార్య వారితో పాటు సహగమనం చెందినది. సకల కార్యములను ఆ చోటనే నిర్వహించి తదుపరి అచ్చట వారికి బృందావనమును నిర్మించినారు. ఇప్పటికీ అచ్చట నందదీపం వెలుగుచుండును అని తెలిపి నిత్యానందులు జయ జయ రఘువీర సమర్థాయని నామోచ్చారణ చేయించినారు. శ్రీ సముద్రుల వారు తల్లి మొక్కు తీర్చుట. కొన్ని రోజుల తర్వాత శ్రేష్ఠుల వారి కుమారులు చాపల్ మఠమునకు వచ్చి శ్రీరామదాస స్వామివారి ఓదార్పును పొందిరి. విద్యాసాగర శ్రీ సముద్రుల వారి తల్లిగారు ఏనాడో రేణుకాదేవికి మొక్కినదని ఆమె నిర్యాణ సమయంలో శ్రీ సముద్రుల వారికి తెలిసింది. ఆ కార్యక్రమాల అనంతరం ఆలోచించవచ్చునని ఆ విషయమునప్పుడు వాయిదా వేశారు. ఒకసారి పరళీ మఠంలో శిష్యమండలి మధ్యన కూర్చుండి ఉన్న సమయంలో దేవి జ్ఞాపకం వచ్చింది. శ్రీ సమర్థులు వెంటనే శిష్యులతో మనమేమైనా దేవికి తీర్చవలసిన మొక్కులున్నాయా అంటూ అక్కాబాయి వేణుబాయిలను ప్రశ్నించారు. అక్కాబాయి ఎప్పుడో తమ మాతృశ్రీ మొక్కుకున్నదని తమరు మాతాపురం యాత్ర తర్వాత వారు తమకు తెలిపినట్లు చెప్పినారు. మరి దానిని తీర్చినట్లు తెలియలేదు అని గుర్తు చేయగానే, అవును, మాతృమూర్తి నిర్యాణ సమయంలో నా వద్ద మాట తీసుకున్నారు అని గుర్తు చేసుకుని ఇప్పుడు మాతాపురం దాకా ఎవరు పోయేదరు అన్నారు. అప్పుడు వేణుబాయి తుళజాపురంలో తీర్చవచ్చు కదా అని సూచించింది. ఇప్పుడు అంత దూరం కూడా కష్టమే అన్నారు. అయితే ప్రతాపగఢ్లో దేవిని ప్రతిష్ఠించారుగా, అక్కడే తీర్చండి గురుదేవా, దేవి ఎక్కడైనా ఒకటే కదా అని సూచన చేయగానే భేష్, మంచి ఆలోచన అనేసి మర్నాడే కంసాలిని పిలిచి 1 తులం బంగారంతో ఒక పుష్పం తయారు చేయమని కోరారు. అతను చేసి తెచ్చి ఇచ్చేసరికి సాయంకాలమైనది. రాత్రి భోజనములు పూర్తయిన తదుపరి శ్రీ సమర్థులు, కళ్యాణ్ ఇంకా ఆలస్యం ఎందుకు, మనం పోయి మొక్కుబడిని సమర్పించి వచ్చేద్దాం అన్నారు. ఇరువురు ఆ స్వర్ణ పుష్పాన్ని తీసుకుని క్షణంలో దేవి సన్నిధిలో ఉన్నారు. పూజారులు దేవికి సేజారతి పూర్తి చేసి తలుపులు మూసి తాళములు వేసి ఉన్నారు. అవి శ్రీ సమర్థులకు అవరోధం కావు కదా. వారు గర్భగుడిలో ప్రకటమై మాతా వందనం అనగానే దేవి, ఏమీ ఈ సమయంలో వచ్చినావు అని ప్రశ్నించింది. తల్లి, నీ సంకల్పమే నా సంకల్పం. ఈ స్వర్ణ పుష్పాన్ని స్వీకరించి నా మాతృమూర్తి ఆత్మకు శాంతి కలిగించమని చేతులు జోడించి ప్రార్థించారు. ఆ పుష్పాన్ని పాదాల వద్ద ఉంచేందుకై ఆయన వంగగా దేవి పుష్పమును నా సిగలో ధరింపజేయమని కోరింది. దేవి ఆజ్ఞ అని తలపైనున్న పాపిట నగను పక్కకు జరిపి ఆమె సిగపైన ధరింపజేసి ఆ తల్లిని మనసారా స్తుతి చేసి తన తల్లిని కూడా స్మరించుకున్నారు. దేవి పరవశురాలై ప్రసన్నతతో, రామదాస, నాకు చాలా సంతోషమైనది, నీకేం కావాలో కోరుకోమన్నది. శ్రీ సమర్థులు, దేవి, నీవేమియ్యదలంచినావో అవన్నీయు శివాజీకిమ్ము, బైరాగిని నాకేమి కోరికలమ్మా అన్నారు.
అప్పుడు దేవి శివాజీకి నా శక్తి అంతయు ప్రసాదించి ఉన్నాను అనుచు తన మెడలోని నవరత్నహారమును తీసి రామదాసస్వామి మెడలో అలంకరించింది. ఇదేమి తల్లి, ఇది నాకెందుకని సమర్థులు హారమును తీయుచుండగా దేవి ఆయన చేయి పట్టుకొని ఆపి, నాకిన్ని నగలుండగా నా బిడ్డకు ఒక్క నగ ప్రేమతో అలంకరించి చూచి సంతృప్తి చెందవలదా అనగానే వారు నిరాకరించలేక ఆమెకు పాదాభివందనం చేసి మరల ఎట్లు వచ్చిరో అట్లే బయటకు వచ్చి కళ్యాణ స్వామికి జరిగినదంతయు చెప్పి ఇరువురును కలిసి చాపల మఠమునకు చేరుకొనిరి. మరునాడు ఉదయం పూజారి నగలు పక్కకు తీసి అభిషేకించే ప్రయత్నంలో అమ్మ మెడలోని నవరత్నహారం లేకుండెను. పాపిడి నగ పక్కకు జరిగి అచ్చట ఒక బంగారు పుష్పమున్నది. అతనికి ఆశ్చర్యము భయము కలిగి కావలివాండ్లను విచారించగా వేసిన తలుపులు వేసినట్లుండగా ఈ సంఘటన ఎట్లు జరిగిందోనని రాజుగారికి ఫిర్యాదు చేసి దర్యాప్తు చేసి నేరస్తులను శిక్షించవలసిందిగా మనవి చేసెను. శివాజీ అక్కడ ఉన్న కావలివారినే శిక్షించదనని విచారణ చేయుచుండెను. చాపల మఠమునందు శ్రీ సమర్థులు అటూ ఇటూ పచారులు చేస్తూ వారు నిరపరాధులు శిక్షించబడరాదు అన్నారు. అంతలో కళ్యాణ్ స్వామి కనబడగానే, కళ్యాణ్ చూడు, ఆ శివాజీ దేవాలయ కావలివార్లను శిక్షించాలంటున్నాడు. నీ వీక్షణంలోనే పోయి ఈ నవరత్నహారమును రాజుగారికి ఇచ్చి జరిగింది చెప్పి వచ్చేయి అన్నారు. తమరి ఆజ్ఞ స్వామి అని హారాన్ని జోలిలో వేసుకుని క్షణంలో అంతర్ధానమైనాడు. శివాజీ దర్బారులో ప్రకటమై రాజావారికి ఒక మాట తెలపాలి, అవకాశం ఇవ్వండి అన్నాడు. శివాజీ లేచి కళ్యాణ్ స్వామికి పాదాభివందనం చేశారు. ఉచితాసనంలో కూర్చోమంటే గురువాజ్ఞ లేదన్నాడు. జోలె నుండి నవరత్నహారమును తీసి, ఇదిగో దేవి యొక్క నగ అని జరిగినదంతా చెప్పేసి, ఇక నేను పోయి వస్తాను, నిరపరాధులను శిక్షించకూడదని గురుదేవుల ఆజ్ఞ అనగానే శివాజీ సిగ్గుపడ్డాడు. నేను పొరపాటు పడ్డాను. గురుదేవులకు దేవి స్వయంగా ఇచ్చిన హారమిది. దీనిని నేను తిరిగి గ్రహించుట క్షమించడానే నేరం. నేను కూడా నీతోనే వచ్చి వారిని క్షమాపణలు కోరుకుంటానంటుంటే నాకు సమయం లేదు, మీరు నిదానంగా రండి అంటూ క్షణంలో అక్కడ అదృశ్యమై చాపల మఠంలో ప్రత్యక్షమైనాడు. తర్వాత శివాజీ ఆ హారమును తీసుకుని అపరాధం క్రింద మరికొన్ని వజ్రవైఢూర్యములను తీసుకుని గురుదేవులను దర్శించి నమస్కరించారు. తన తప్పిదం మన్నించవలసిందిగా వేడుకొని తాను తెచ్చిన వస్తువులను సమర్పణ చేయగా, ఇవన్నీ ఎందులకు తెచ్చినావని ప్రశ్నించినారు. దేవికి ప్రీతిపాత్రులై తమరు బహుమతిగా పొందిన హారమును నేను గ్రహించినచో రౌరవాది నరకముల పాలుగాగలను. గురుదేవు నన్ను కరుణించి ఇవన్నీ స్వీకరించండి, లేకున్న నేను రాజ్యానికి పోనని అన్నారు. శ్రీ సమర్థులు, శివబా, ఇవన్నీ వెచ్చించి దేవి ఆలయమును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుమని ఆజ్ఞాపించినారు. తమ ఆజ్ఞను తప్పక పాటించదును, కానీ తమరు వచ్చి మమ్మ ఆశీర్వదించవలెనని కోరెను. రామదాసస్వామి వారు అంగీకరించిన తర్వాత శ్రేష్ఠుల వారి కుమారులను చూడగోరుచున్నానని పలుకగా సముద్రుల వారు వారిని చూపినారు. జాంబుగాంలో వారి మఠమునకు కూడా కొంత జాగీరును ఇవ్వదలంచిన విషయమును వెల్లడించెను. తర్వాత శ్రీ సముద్రుల వారు శిష్యులతోనూ శ్రేష్ఠుల వారి కుమారులతోనూ ప్రతాపగఢకు పోయి దేవీ దర్శనము చేసుకున్నప్పుడు శివాజీ సభాముఖంగా జాంబ్ మఠమునకు జాగీరును ప్రకటించెను అని నిత్యానందుల వారు తెలిపి, విద్యాసాగర, సద్గురువులకును దైవమునకును ఉండే అవినాభావ సంబంధం తెలిసిందా అని మరి ఒక విశేషం ఇట్లు తెలిపినారు. ఖండోబాకు శ్రీ సమర్థుల దర్శనం. పర్యటనలో ఒకసారి శ్రీ సమర్థులు ఖండోబా దేవాలయం ముందుగా పోవచ్చు దేవాలయం ద్వారం దాటి వెళ్ళిపోయినారు. కొంచెం దూరం పోయిన తర్వాత శివాజీ రాజా గుర్రం పైన ఎదురుగా వచ్చి గుర్రం దిగి, గురుదేవా, దయతో వెనుకకు మరలండి, ఖండోబా దేవాలయం ఇక్కడే ఉన్నది, ఒక్కసారి దర్శనం చేసుకుని పోయేదముగాక అని ప్రార్థనాపూర్వకంగా అడిగారు. శ్రీ సమర్థులు సరే అనగా ఇరువురు గుర్రమును అక్కడే నిలిపి వెనుకకు మరలి కొంచెం దూరంలో ఉన్న ఖండోబా దేవాలయంలోనికి పోయినారు. శ్రీ సమర్థులు చేతులు జోడించి మొక్కుచుండగా వారికి తెలిసిపోయింది, ఈ ఖండోబా దేవుడే శివాజీ రూపంలో వచ్చి తనను వెనుకకు రప్పించినాడని. అప్పుడు వారు ఖండోబాతో, ఏమి స్వామి, ఎందుకింత నాటకమాడావు అంటూ ప్రశ్నించగా ఆయన, రామదాస, నీవు నన్ను చూడకుండా దాటిపోతున్నావు, నాకే నిన్ను చూడాలని కోరిక కలిగింది, ఈ రకంగా పిలుచుకున్నాను, ఇందులో తప్పేమున్నది, నీవు నన్ను దర్శించినా నేను నిన్ను దర్శించినా మన ఇరువురి మధ్యన భేదమేమీ లేదు కదా అని ఆ దేవుడు సమాధానమిచ్చారు. అవునన్నట్లు రామదాసస్వామి తల ఊపి అక్కడి నుండి బయలుదేరి వారి గమ్యానికి వెళ్ళారు అని నిత్యానందులు చెప్పి, జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామాయని నామస్మరణం చెయ్యగా అందరూ ఆ నామం పలికారు. రంగోబా అస్త్ర విసర్జన. తర్వాత శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగినారు. విద్యాసాగర, అదే సంవత్సరం శ్రీ నిజానంద స్వామి వారి పుణ్యతిథి సందర్భంగా
కహ్వడుకు రమ్మని శ్రీ సమర్థుల వారిని ఆహ్వానించుటకై శ్రీరంగనాథస్వామి వారు పరళీకి వచ్చినారు. శ్రీ సమర్థులకు అపారమైన సంతోషం కలిగింది. వచ్చాడు, రంగోబా వచ్చాడు అని సంతోషంగా అంటూ ఎదురేగి కౌగిలించుకున్నారు. తీసుకొచ్చి ఉచితాసనం ఇచ్చి కూర్చుండజేసినారు. ఏమి పని మీద వచ్చినావని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆహ్వానం తెలుపగా తప్పక రాగలనని మాట ఇచ్చారు. తర్వాత సంభాషణలో రంగోబా నీ వేషానికి ప్రవర్తనకు విరుద్ధం గోచరిస్తున్నది జనులకు. ధనుర్బాణాలు, కత్తి, డాలు, విలువైన దుస్తులు, ఆభరణాలు ధరించి ఒక రాజు వలె చరించుచున్నావు. సాధువును దర్శించుకున్న భావం చూచిన వారికి కలగదు గదా అన్నారు సమర్థులు. గురుదేవా, వేరే వారి భావనల కొరకు మనం ఉండవలెనా అని ప్రశ్నించారు రంగోబా. నాయన, మనం మన జన్మ సార్థకం చేసుకొనవలెనంటే బ్రహ్మజ్ఞానమును పొంది ముక్తి పొందవలెనన్నది యథార్థమే. కానీ మన జ్ఞానమును మరికొంతమందికి పంచి వారిని మంచి మార్గంలో నడిపించడం కూడా మన విధి కదా. అందులకై మనము విరాగులమై ఉండవలసి ఉన్నది. నీకెవ్వరి సొమ్మును ఆశించకపోయినను నీ వైభవమును చూచి ప్రజలు నీ దగ్గరికి వచ్చుటకు భయమును పొందెదరు. ఎవరిని చూచి లోకంలోని ప్రాణులు భయపడవో, లోకంలోని ప్రాణులను చూచి ఎవడు భయపడడో వాడు బ్రహ్మజ్ఞాని అని శాస్త్రం చెప్పింది. లోకంలో ఏ ప్రాణి నుండి నీకు భయం లేదు, కానీ నిన్ను చూచి ఏ ప్రాణి భయపడరాదు కదా అని సుదీర్ఘంగా బోధించారు. అప్పుడే దాసబోధ నుండి సాధక లక్షణములను అందరికీ బోధించారు. సాధక లక్షణములు: పరమాత్మ దర్శనం కొరకు జీవితమంతయు ప్రయత్నించి అయినను చివరకు లక్ష్యమును సాధించవలెను. ఏ లక్ష్య సాధనకు సాధువు పూనుకొనెనో ఆ మార్గమందు సాధనను తీవ్రతరం చేయవలెను. మంద్రంగా చేయు సాధన వలన సిద్ధి లభించదు. దృశ్య పదార్థములను నిరసించుట చేత వాస్తవమునందు మిగిలినది ఆత్మయే. దృశ్యము ఆది నుండియు మిథ్యయని ధ్యానముతో విచారించినచో విదితమగును. ఈ మిథ్యాత్వమును రుజువుపరుచుకొన్నచో లభించున్నది మోక్షము. సద్గురుని వచనములు హృదయమునందు నిలుపువాడే మోక్షమునకు అధికారి. మోక్షమునందు ధ్యేయ ధారణములు సమాప్తియగును. కల్పనములు నిర్వికల్పమునందు లీనమగును. మిథ్యా బంధం విడిపోయినందున వాస్తవంగా ముక్త స్థితియందే ఉన్నాడని ఎరుక కలుగును. దీనినే స్వస్వరూపానంద స్థితి అని అందురు. ఈ స్థితి పొందిన వానికి అమృతపానమునరించినట్లు శరీరము కాంతివంతమగును. తదుపరి సత్పురుషులను అడిగి తెలుసుకొనవలసిన విషయములేముండును, సందేహములేమియుండును. ఇట్లు సమాధానమే గాని సందేహము లేని స్థితిని పొందినవాడే ముక్తుడనబడును. సాధు లక్షణములను కొన్నింటిని తెలిపెదను వినుడు. సిద్ధులు, సాధువులు ప్రత్యక్షంగా సత్స్వరూపులయ్యున్నారు. అట్టివారినే సిద్ధులందురు. సిద్ధస్వరూపమునందే సిద్ధిత్వము శోభనిచ్చును. సిద్ధత్వ లక్షణములను కొంత వివరించెదను. సాధువు నిరంతరం స్వరూపానుసంధానమునందు దృష్టిని లగ్నం చెయ్యును. అతని లక్ష్యము జనుల లక్ష్యమునకు విరుద్ధముగా ఉండును. అందుచేత అసలైన సాధువులు పిచ్చివారనిపించుకొందురు. అదే వారికి ఆనందము. స్వస్వరూపమునందు దృష్టి నిలుపగానే సంసార చింత నశించును. ఆధ్యాత్మ నిరూపణమునందు మమత్వము కలుగును. ఇది ఏ సిద్ధ లక్షణము. ఇది సాధనముననే లభించును. సిద్ధులు కూడా సాధకుల వలెనే కనిపించెదరు. వారు సిద్ధులన్న విషయం నేర్పరులగు సాధకులు మాత్రమే గ్రహింపగలరు. సందేహరహిత సాధకులై ఉండుటయే సిద్ధత్వ లక్షణములు. స్వరూపమునందు వృత్తి లగ్నమగుట వలన మానవుడు ఆత్మస్వరూపమే అగుచున్నాడు. ఈ స్థితిని పొందిన మానవుడు నడుచుచున్నను అచలుడే, చంచలుడట్లున్నను నిశ్చలుడే. దేహము చంచలము, అతడు నిశ్చలుడు. ఎవని హృదయం భగవంతుని యందు లగ్నమయ్యున్నదో అతడే సాధుపురుషుడు. వెలుపల దేహాదులు ఎట్లున్ననూ సరియే, అంతరంగము స్వస్వరూపమునందే లగ్నమై ఉండవలెను. ఈ లక్షణములు ఎచ్చట కనిపించునో అతడు సాధువు. రాజ్యము లభించిన పిమ్మట రాజ్యకళ సహజంగానే వచ్చును. సిద్ధత్వము నొందిన వానికి ఈ లక్షణములన్నీయూ సహజముగానే వచ్చును. అభ్యాసం ద్వారా ఈ లక్షణములను డాంబికుడు పొందలేడు. నిర్గుణమునందు వృత్తి ఉండుటయే గొప్ప అభ్యాసము. అటువంటి సాధు సమాగము లభించినప్పుడు ఆధ్యాత్మ నిరూపణము శ్రవణము చేసి మననము చేయుట ద్వారా స్వరూప స్థితి కలుగును. స్వరూపాకారుడై ఉత్తమ లక్షణములను అభ్యసించవలెను. స్వరూపమునందు అనుసంధానమును విడచిన సాధు లక్షణములు దూరమగును. సాధు లక్షణములను వినుట ద్వారా నిజమైన సాధువులను గ్రహించుటకు వీలగును. వీరికి కామ్యములన్నవే ఉండవు. అందువలన క్రోధముండదు. క్రోధరహితులైనందున మోహ శోకముల అసలే లేవు. వారు నాశవంతమగు పదార్థములను వేరుచేసి శాశ్వత స్వరూపమునందు నెలకొని ఉన్నారు.
అంతటను తానై ఉన్నప్పుడు ఎవరిపై కోపించును? తనయందే తాను ఆనందమున మునిగియుండును. అందువలన వారికి మదము లేదు. సాధువులు వాదమునందు పాల్గొనరు, మత్సరమును పొందరు, నిర్వికారులై ఉందురు. సర్వము తానైనా మత్సరమెవరిపై ఉండును? సర్వభూతాంతరాత్మగా భాసిల్లు వానిని మద మత్సర పిశాచములేమి చెయ్యును? స్వయంభూ స్వరూపుడైన సాధువును డంబము ఎట్లు లోగొనును? సమస్త బ్రహ్మాండము సాధుపురుషునకు గృహమై ఒప్పును. సాధువు లోభరహితుడు, శోకరహితుడు. వారల మనస్సు బ్రహ్మమునందు ఉన్మనమై ఉన్నందున మోహాతీతమై ఉన్నది. అతడు నిర్భయుడు. అన్నియును అంతము కలిగియున్నవి గాని సాధువనంత రూపుడై ఉన్నాడు. అతడు ద్వంద్వములను ఎప్పుడో దాటిపోయిను. అభేద దృష్టి చేత భేదము దరికి రాదు. ద్వైతము లేనందున అవివేకము రాజాలదు. దృశ్యరహిత స్థితి చేత స్వార్థమునకు స్థానము లేదు. అందువలన సుఖ దుఃఖములు, లోక శోక మోహములు, శీతోష్ణములు అతన్ని లోబర్చుకొనలేవు. పరమార్థమునందే ఆశయుండుట చేత దురాశ దూరమైనది. కావున నిరాశకు ఆస్కారమే లేదు. బ్రహ్మస్వరూప సంయోగము వలన సాధువు స్వయముగా బ్రహ్మస్వరూపుడు. ఈ స్థితిలో దేహచింతన ఉండదు. అందుచేత రానున్న వాటిని గూర్చి చింతించడు. ఈ స్థితికి ఉపాధి అయిన దేహం ఉన్ననూ లేనట్లే. అందువలన వారు నిరుపాధికులు అని చెప్పబడినారు. కావున మనము అవమానముల ప్రశ్నే లేదు. వాటిని ఎన్నటికీ లక్ష్యము చేయరు. సాధువు అలక్ష్యమునందు లక్ష్యముంచిన కారణమున పరమదక్షుడగుచున్నాడు. సాధువు యొక్క ముఖ్య లక్షణము ఏమనగా నిరంతరం పరబ్రహ్మములో లీనమై ఉండటయే. అది ఏ ధర్మములన్నింటిలో శ్రేష్టమగు ధర్మమని భావించును. దానిని స్వధర్మముగా ఎంచును. సాధు సాంగత్యము గావించుట వలన స్వరూపస్థితి తనంతట తనే వచ్చును. స్వరూపస్థితి కలుగుట వలన దేహమనందు సాధు లక్షణములు ఏర్పడును. ఆధ్యాత్మిక నిరూపణములే శ్రవణం చేయుట ద్వారా దేహమునందు సాధు లక్షణములు పొడమును. కానీ ఆ లక్షణములతో తృప్తిపడక స్వస్వరూపానుసంధానుడై ఉండుట మిగుల అవసరము. నిరంతర బ్రహ్మస్వరూపమునందుండుట వలన స్వయముగా బ్రహ్మస్వరూపుడగును. స్వరూపానుసంధానము చేత అవగుణములు తొలగిపోవును. సమస్త సృష్టిలోనూ అనుభవములు ఒక్కటిగా లేవు, వేర్వేరుగా ఉన్నవి. సాధుజన సాంగత్యమందలి మహత్వము ఇదియే. సూదంటురాయి ఇనుమును సూదంటురాయిగా మార్చును. పరుసవేది ఏ లోహమునైనా బంగారంగా మార్చును. కానీ దానిని పరుసవేదిగా మార్చలేదు. సద్గురువు సాధువు తనను ఆశ్రయించిన శిష్యుని తనంతటి వానిగా మార్చగలడు. దీనికి భ్రమరకీటక న్యాయమే ఉదాహరణము. భ్రమరము తొలుత గూటిని ఏర్పరిచి అందు ఏదో ఒక కీటమును తెచ్చిపెట్టి పూర్తిగా గూటిని మూసివేయును. తదుపరి నిర్ణీత కాలము ఝుంకారం చేస్తూ ఆ గూటి చుట్టూ తిరిగి తన దారిని తాను పోవును. కానీ గూటిలోనున్న పురుగు ఆ ఝుంకారమును వింటూ ఆ భ్రమరము వచ్చి కుట్టునేమో అను భయంతో, అనగా ఆ భ్రమరమును తదేకంగా ధ్యానించుట ద్వారా కందిరీక రూపమును పొందుచున్నది. తన రూపమును సంతరించుకున్న తర్వాత తన తొండముతోనే ఆ గూటిని ఛేదించుకుని బయటకు వచ్చి మరల అదే విధమైన ఝూంకారం చేస్తూ తన వంశాభివృద్ధిని కూడా ఆ విధంగానే చేస్తూ ఉన్నది. నిరంతర గురుధ్యానం వలన శిష్యుడు ధ్యేయరూపుడే యగునని ఈ సిద్ధాంతం రుజువు చేయుచున్నది. అప్పుడు రంగోబా, గురుదేవుల ఆజ్ఞ ఏమిటో నాకు అర్థమైనది. ఇదిగో ఈ క్షణంలోనే ఈ ఆయుధాలన్నీ ఇచ్చటని తమ పాదాల వద్ద విసర్జించుచున్నాను అని అన్నింటికీ వారి ముందర పెట్టి నమస్కరించెను. శ్రీ సమర్థులు, భళ రంగోబా, భళ, ఇప్పుడు నా శిష్యుడు అనిపించావు అన్నారు. తిరిగి సమర్థులే, గుర్రమును మాత్రం ఉంచుకో, నీకు సేవ చేస్తానంటున్నది అన్నారు. అందరూ ఆనందంగా భోజనాలైన పిదప శ్రీ సమర్థులు కూడా రంగోబా గుర్రముపైనెక్కి ఇద్దరూ కహ్వాడ్కు చేరుకున్నారు. అక్కడ పుణ్యతిథి ఉత్సవాలు చక్కగా పూర్తి చేసి చావళ్కు చేరుకున్నారు అని తెలిపి నామస్మరణ చేశారు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 50వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.